రైట్ సార్. అయితే దాదాపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చి అంటే 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చింది. సంవత్సరం గడుస్తుంది ఇప్పటికి. ఈ సంవత్సర కాలంలో అంటే మీడియాగా మేము అబ్జర్వ్ చేసింది, ఇచ్చిన 421 హామీల విషయం పక్కన పెడితే, 6 గ్యారంటీల విషయం పక్కన పెడితే, 6 గ్యారంటీలు మళ్ళీ 13 ఉన్నాయి అందులోని. అంటే ఇవన్నీ కొంతమేర ఎక్కడో అమలు కాలేనటువంటి అంశం కూడా కనబడుతూ ఉన్నట్టుంది. ఖచ్చితంగా దీంట్లో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఏవైతే వాగ్దానాలు ఇవ్వటం జరిగిందో, ఏ ప్రభుత్వమైనా మేము అధికారంలోకి వస్తే ఇవి చేస్తాము అని ఏదైతే చెప్తామో, ఆ ప్రభుత్వం అది చేయటానికి వాటన్నింటినీ అమలు చేయడానికి 5 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది. ఇప్పుడు ఒక 1 ఇయర్ నడిచింది. రైట్, మీరు చెప్పిన మాట నిజమే. వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తానని చెప్పేసని అన్న మాటలు కూడా జనాలు బాగా బేసిక్గా ప్రజలు ఏంటంటే ఆశాజీవులు. ఎస్ వాస్తవం మీరు చెప్పింది. ఆ 6 గ్యారంటీలు అమలు చేస్తామనేటువంటి ఒక నమ్మకంతో ప్రజలు ఓటేసి ఉంటారు. అవును. అయితే ఆ 6 గ్యారంటీలను అమలు చేయటానికి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయా లేదా అనేటువంటిది అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఉన్న పరిస్థితులు ఏంటి, ఆర్థికంగా ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అప్పుడు ఉన్నటువంటి ఏ విధంగా అమలు చేయగలుగుతాము, ఏ విధంగా దాన్ని ఒక్కొక్కటి ఇప్పటికే సెట్ చేసుకుంటూ రావడం. అంటే యాక్చువల్గా జరిగింది ఏంటంటే, ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించినటువంటిది కావచ్చు, లేకపోతే ఈవెన్ అనేక పెండింగ్ బిల్స్ కావచ్చు, ఈవెన్ హాస్టల్ బిల్స్లో మెస్ బిల్స్ ఇవన్నీ కూడా పేరుకుపోయినాయి. కేసీఆర్ గారి పాలనను కూడా 2 రకాలుగా మనం చూడాలి. గత 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి పాలన 2014 నుంచి 18 వరకు ఉన్నటువంటి పాలన ఒక విధంగా చూడాలి, 18 నుంచి 23 వరకు ఉన్నటువంటి పాలన ఒక విధంగా, 14 నుంచి 18 వరకు ఉన్నటువంటి కేసీఆర్ గారి పాలన చాలా ప్రజారంజకంగా జరిగింది. ప్రజలు దాన్ని మెచ్చారు కాబట్టి, ప్రజలు దాన్ని ఒప్పుకున్నారు కాబట్టి 18లో మళ్ళీ ఓటేసారు. కానీ 18లో ఓటేసిన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వంలో కొన్ని వైవిధ్యాలు వచ్చినాయి. కొన్ని రకాలైనటువంటి ప్రజలకు కొన్ని రకాలైనటువంటి కష్టాలను ఎదుర్కొనేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి మళ్ళీ 23లో కేసీఆర్ గారికి ఓటేయలేదు ప్రజలు. కాబట్టి ఈరోజు ఆ పరిస్థితుల్ని పూర్తిగా బేరీజు వేయటంలో, ఎలక్షన్కు ముందే పూర్తిగా బేరీజు వేయటంలో కాంగ్రెస్ పార్టీ కొంతవరకు పూర్తిగా బేరీజు వేయలేకపోయిందని చెప్పక తప్పదు. కానీ ఈరోజు వాటన్నిటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి అధిగమించుకుంటూ, ఆ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను అధిగమించుకుంటూ పోయేటువంటి ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ లోపల కొద్దిగా దేశవ్యాప్తంగా కొంత ఆర్థిక మాంద్యం పరిస్థితులు, కొంత అంటే ఆర్థిక మాంద్యమని నేను ఖచ్చితంగా వచ్చింది అని చెప్పలేను, కానీ బట్ కొంత లిక్విడిటీ క్రంచ్ అయితే ఏర్పడింది. కొంత రియల్ ఎస్టేట్ డౌన్ అవడం వల్ల కావచ్చు, ఇక్కడ ఒక దగ్గరే కాదు, వాటెవర్ సార్, దేశవ్యాప్తంగా కూడా కొంత డౌన్ అయింది. బేసిక్గా ఎన్నికల టైంలో హామీలు ఇచ్చే ముందు అసలు ఉన్న ప్రభుత్వం దగ్గర ప్రజెంట్ ఖజానా ఎంత ఉంది, మనం ఏ హామీలు ఇస్తున్నాం, మనం చెప్పే మాటలు ఏంటి, ఇవన్నీ ఒకసారి టాలీ చేసుకొని, అంటే దానికి ఒక ముఖ్యమైనటువంటిది ఏముందంటే, యాక్చువల్గా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, లేకపోతే ఆ రోజు ఉన్నటువంటి మంత్రులు కావచ్చు చెప్తున్నటువంటిది ఏంటంటే, ఈ రాష్ట్రం చాలా ధనిక రాష్ట్రం, ఈ రాష్ట్రంలో మనకు అసలు ఆర్థికపరమైనటువంటి లోటే లేదు, మనం దళిత బంధు ఇవ్వగలుగుతాం, బీసీ బంధు ఇవ్వగలుగుతాం, ఇవన్నీ ఇస్తాం అని అంటున్నటువంటి సందర్భంలో వీటిని కొన్నింటి సెట్ చేసుకుంటే మనం ఇవన్నీ కూడా చేయొచ్చు కదా అనేటువంటి ఆలోచనలో పోయినారు తప్పితే, ఇంతమందికి దళిత బంధు ఇస్తాం, 10 లక్షల చొప్పున ఇస్తామని చెప్తున్నారు టీఆర్ఎస్కి సంబంధించినటువంటి, ఇంతమందికి బీసీ బంధు ఇస్తామని చెప్తున్నారు. సో దాన్ని రీడిజైన్ చేసుకుని ఆ బడ్జెట్ని వీళ్ళు అలొకేట్ చేసుకుంటూ ఆలోచన చేసినట్టున్నారు. నేను అప్పటికైతే లేను, బట్ అట్లా ఆలోచన చేసినట్టున్నారు. కానీ తీరా చూస్తే అసలు దానికి కూడా ఇవ్వడానికి లేదు. ఒకవేళ నేను అదే అధికారంలోకి వచ్చిన ఇప్పుడు మనం ఏవైతే మాటలు చెప్తున్నామో అంటే ఆబ్వియస్గా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చాలా మాటలు చెప్తారు, తీసుకెళ్తారు, ఓట్ల కోసం మళ్ళీ ప్రయత్నిస్తారు, కాదనట్లేదు. కానీ అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా ఎన్నికల హామీ టైంలో ఇచ్చే మాటలు ఏవైతే ఉంటాయో అసలు వీళ్ళేం చెప్తున్నారు, నిజంగా అంత ఉందా లేదా అనేది ఒకసారి రీకాలిక్యులేషన్ చేసుకొని మాటలు చెప్పుకుంటే బాగుండేదేమో. ఖచ్చితంగా మీరు చెప్పిన మాట అది ఎటువంటి ఇది లేదు. అంటే ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చగలుగుతామా లేదా అనేటువంటిది పూర్తి స్థాయిలో ఆలోచన, అంటే దాని మీద విశ్లేషణ జరిగిందా లేదా అనేటువంటిది ఆ టైంలో నేను ఇక్కడ లేను. కానీ బట్ ఇప్పుడు బయట నుంచి చూస్తుంటేనైతే అంతగా విశ్లేషణ జరగలేదని అనిపిస్తుంది. కానీ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడైతే అది ఆ మాట నిలబెట్టుకోవటానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదో విధంగా దాన్ని ఆ స్టేజ్కి రావాలి, మనం ఇంకా 1 సంవత్సరం 2 సంవత్సరాలు తీసుకున్నాం. మేము ఈరోజు రుణమాఫీ చేయటం కూడా నేను ఊహించలేదు. నేనైతే ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మీ లెక్క ప్రకారం చెప్పండి, రుణమాఫీ విషయంలో టోటల్ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు మీ లెక్క ప్రకారం చెప్పండి. నేను కోట్ల మంది చెప్పలేను, కానీ ఇప్పటికే దాదాపు ఒక 20,000 కోట్ల వరకు
రుణమాఫీ జరిగినట్టుగా తెలుస్తుంది. సరే ఇంకొక పోనీ ఇంకొక రైతుల విషయానికి వస్తే ఇంకొక ఎంతమంది ఉన్నారు ఇంకొక చెప్పండి. 10 నుంచి 12 వేల కోట్ల వరకు ఇస్తే మొత్తంకు 2 లక్షల రుణమాఫీ కంప్లీట్ మరి అయిపోద్దని రేవంత్ రెడ్డి నాకున్నది. గారు మొత్తం రుణమాఫీ మొత్తం అయిపోయిందని డిక్లేర్ చేశారు. నేను వాస్తవ పరిస్థితులు చెప్తున్నాను కదా, నేను వాస్తవ పరిస్థితులు చెప్తున్నాను. ఇప్పటికే 20,000 కోట్లు దాదాపుగా ఇవ్వడం జరిగింది. ఇంకొక 12,000 కోట్ల రూపాయలు ఇచ్చేసినట్టయితే మొత్తం కూడా రుణమాఫీ అవుతుంది, పూర్తయిపోతుంది. అయితే ఆ వేపుగా కూడా ఇంత ఫాస్ట్గా చేయగలుగుతారని నేను ఊహించలేదు. అయితే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ రుణమాఫీ చేసినప్పటికీ కూడా మళ్ళీ ఒకవైపు రైతు భరోసా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అది ఇచ్చున్నట్టయితే ఇది చేయలేకపోయేటువంటి పరిస్థితి ఉండేది. అటువంటి కొన్ని ఉన్నాయి. అంటే సార్ నేను ఒక మాట అడుగుతా, సూటిగా సుత్తి లేకుండా, ఎంతో కొంత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్ అయిందని అనుకోవచ్చు. సే ఎస్ ఆర్ నో, ఒకటే వర్డ్. నో, నేను ఫెయిల్ అయిందని నేను చెప్పను. కానీ ఎందుకు చెప్పను అంటే, నేను ఇంతకుముందే చెప్పినట్టుగా 2018 నుంచి 24 ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోనే అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయింది. ఆ ఫెయిల్ అయినటువంటి అడ్మినిస్ట్రేషన్ని ఇక్కడ వీళ్ళు మళ్ళీ దాన్ని కొంత మార్చడానికి కొంత సమయం పడుతున్నది. ఎందుకు నేను 2018 నుంచి 23 వరకు ప్రభుత్వ వైఫల్యాలు స్పష్టంగా కనబడ్డాయని చెప్తున్నా అంటే, మీరు చూస్తే చాలామంది కలెక్టర్లు ఈరోజు ధరణి విషయంలో ఖచ్చితంగా రైతులకు నష్టం జరిగింది, ప్రజలకు నష్టం జరిగింది. ఆ రోజు కూడా నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్న రోజు కూడా చెప్పిన, ధరణి అనేటువంటిది నష్టం జరిగిందని. ఈరోజు కూడా చెప్తున్నాను, ధరణి వల్ల నష్టం జరిగింది. కానీ దాన్ని మళ్ళీ చేంజ్ చేసుకోవాలంటే మళ్ళీ ఈరోజు ఒకటే ఆదరాబాదరగా మళ్ళీ ఏదో డిక్లేర్ చేసినట్టయితే మళ్ళీ అనేక రకాలైనటువంటి ఈ ల్యాప్సెస్ అనేటువంటివి 2018 నుంచిలో ఎన్నికైన తర్వాత 2019 నుంచో 20 నుంచో ల్యాప్సెస్ స్టార్ట్ అయింది. అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ అనేటువంటి స్టార్ట్ అయింది. మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకి కూడా కలెక్టర్లు ఐఏఎస్లు లేరు. వాళ్ళందరూ కూడా కన్ఫర్డ్ ఐఏఎస్లు ఇక్కడ పనిచేసి రియల్గా రిక్రూట్ అయ్యి అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నుంచి వచ్చిన వాళ్ళంతా నాన్ ఫోకల్ పోస్ట్లోకి వెళ్ళిపోయారు. లా అండ్ ఆర్డర్ కానివ్వండి, లేకపోతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎక్కడికి వెళ్ళిపోయారు, ప్రజెంట్ హెల్త్ మినిస్టర్ ఎక్కడికి వెళ్ళిపోయారు. ఈ విధమైన అంటే బేసిక్గా సమస్యలు ఏవైతే ఉంటాయో ఇవి పర్టికులర్గా చూసుకుంటే కనుక వీటి దగ్గర ఎక్కడొకక్కడ కొంచెం లోపాలు కనపడుతున్నమాట అయితే నిజంగా వాస్తవం. అలాగే ఈ మధ్యకాలంలో మీరు బాగా గమనిస్తే కనుక స్టూడెంట్స్ రోడ్ల మీదకి వస్తున్నారు, రైతులు రోడ్ల మీదకి వస్తున్నారు, అండ్ అలాగే సామాన్య ప్రజలు కూడా రోడ్ల మీదకి వచ్చి మూసీ అని, హైడ్రా అని, అంటే ఎటు చూసినా సరే ప్రతి ఒక్కరు ఈ సంవత్సరం కాలం పాలనలో బయటకు వచ్చి మాట్లాడుతున్నట్లు సందర్భాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడే కాదు, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా ప్రజలు బయటకు వచ్చిండ్రు, అనేక సమస్యలపైన పోరాటం చేసిర్రు. తెలంగాణలో సమస్యలపై పోరాటం చేయటం అనేటువంటిది ఇక్కడ మొదటి నుంచి ఉన్నటువంటిది. కాబట్టి ఆ సమస్యలపై పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. అది ఎప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా కొనసాగుతూనే ఉంటుంది. అయితే మీరు అన్నట్టుగా ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్ మొత్తం సెట్ అయిందా, లేకపోతే ఇప్పుడంతా ఒక గాడిలో పడిపోయిందా అని అంటే మాత్రం లేదు. నేను అదే ఎంతో కొంత లోపం కనబడుతుంది అని అంటే అదే నేను చెప్తున్నాను. నేను కంప్లీట్ ఫెయిల్ అని అంటే లోపం కనబడుతుంది. నేను అదే చెప్తాను, పూర్తిగా గాడిలో పడ్డదా అంటే లేదు, లేదు. పూర్తిగా దానికి సమాధానం అంటే లేదు. కానీ ఖచ్చితంగా ఆ ప్రయత్నం జరుగుతుంది, దాన్ని గాడిలో పెట్టాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దానికి పట్టాల్సిన సమయం కంటే ఎక్కువ పడుతుంది కూడా. యాక్చువల్గా ఈ లోపలనే చేయాల్సింది. 1 ఇయర్ కాలం అయిపోయింది కాబట్టి 1 ఇయర్ లోపలనే అంతా సరి చేయాల్సి ఉంటే. మేము వినదాని ప్రకారం చెప్తున్నాను, రేవంత్ రెడ్డి బేసిక్గా చాలా మొండి వ్యక్తి, పక్క వాళ్ళ సలహాలు సూచనలు ఎక్కువగా తీసుకోరు అని, లేకపోతే పెద్దగా అంటే ఆయనకు నచ్చిన విధానంగా ఆయన అలాగే వెళ్ళిపోతారే తప్ప సలహాలు సూచనలు తీసుకుంటే ఈరోజు ఎంతో కొంత తెలంగాణ రాష్ట్ర పాలన బాగుండేది అన్న మాట కూడా మేము విన్నాం. అంటే వాస్తవంగా చెప్పాలంటే నేను చాలామంది ముఖ్యమంత్రులతో చాలా దగ్గరగా పనిచేసిన, కానీ రేవంత్ రెడ్డి గారితో నేను అంత దగ్గరగా పనిచేయలేదు ఇంతవరకు. కాబట్టి వారి మనస్తత్వం ఏంటిది, ఎట్లా ఉంటుంది అనేది నాకు తెలియదు. నేను తెలియకుండా కామెంట్ చేయడం, అటు పాజిటివ్గా కామెంట్ చేసినా నెగిటివ్గా కామెంట్ చేసినా కరెక్ట్ కాదు. కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ అంతకుముందు కానీ నేను అంత దగ్గరగా నేను తనతో వర్క్ చేయలేదు. కాబట్టి మీరు అన్నట్టుగా తన వైఖరి మొండిగా ఉంటుందా లేదా అనేది కూడా నాకు తెలియదు. తెలియకుండా నేను కామెంట్ చేయడం సరైనది కాదని